Hi guys, welcome to my channel. సో మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ వీడియోస్ చూసాము. సో ఈ రోజు ఏంటంటే లాగింగ్ అనేది ఎలా ఎనేబుల్ ఏంటి అనేది మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బట్ ఎలానే చేయాలనేది సో డిఫరెంట్ వేస్ లో కస్టమైజ్ లాగింగ్ అనేది ఉంటుంది. అంటే ఎవరు కన్వీనియంట్ ఎవరు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళైతే లాగింగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంటారు. ఓకే, ఈ రోజు మనం సో ఇది ఫస్ట్ వర్షన్ అన్నమాట. సో దీన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తాను. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఎఫెక్టివ్ గా ఎలా చేయడం ఏంటి, ఇంకా కస్టమ్ లాగింగ్ సో డిఫరెంట్ లెవెల్స్ అండ్ డిఫరెంట్ స్కోప్స్ లో ఎలా చేయొచ్చు ఏంటి అనేది నేనైతే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసాం. పైప్ లైన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఐడి, పైప్ లైన్ నేమ్, స్టార్ట్ డేట్, ఎండ్ అంటే ఎప్పుడు పైప్ లైన్ స్టార్ట్ అయింది, ఎండ్ అండ్ స్టేటస్ ఏంటిది, ఎర్రర్ మెసేజ్ ఏంటిది, అంటే దాని పైప్ లైన్ ఫెయిల్ అయినప్పుడు సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్, ఎందుకు ఫెయిల్ అయింది, ఏ యాక్టివిటీ ఫెయిల్ అయింది, అలానే వర్క్ స్పేస్ ఐడి, పైప్ లైన్ రన్ ఐడి, పైప్ లైన్ ఐడి, పైప్ లైన్ ట్రిగ్గర్ టైప్ అంటే మాన్యువల్ గా రన్ చేస్తున్నారా, స్కెడ్యూల్ బేస్ చేసుకొని రన్ చేస్తున్నారా, అలానే ట్రిగ్గర్ అంటే మనకి ఇన్వోక్ పైప్ లైన్ కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో దాని ద్వారా కూడా ఇన్వోక్ పైప్ లైన్ ఐడి, ఇన్వోక్ పైప్ లైన్ ట్రిగ్గర్ ఐడి, పైప్ లైన్ నేమ్ డిఫరెంట్ ఇన్పుట్ పారామీటర్స్ అయితే తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా ట్రాక్ చేసి ఒక టేబుల్లోకి లోడ్ చేస్తాను. అండ్ సో దీనికోసం మీ అందరికీ తెలిసిందే, నేను అక్కడ స్టోర్ ప్రొసీజర్ అనేది యూజ్ చేస్తున్నాను, చూడొచ్చు. సో పైప్ లైన్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎంత కూడా డైనమిక్గా రన్ టైంలో నేనైతే క్యాప్చర్ చేసి సో ఒక టేబుల్లో స్టోర్ చేస్తాను. మీరు చూడొచ్చు అంతా కూడా వెరీ సింపుల్. ఇక్కడ పెద్ద కాంప్లెక్స్ అంటే ఏమో జస్ట్ ఒక టేబుల్ ఒక ప్రొసీజర్ అనమాట. సో కాకపోతే ఇక్కడ కూడా నేను ఇంకా రియల్ యాక్టివిటీస్ అని లీడ్ చేయలేదు. బట్ నేను చెప్పినట్టుగా ఇది జస్ట్ ఇనిషియల్ వర్షన్ మాత్రమే. నేను డిఫరెంట్ యాక్టివిటీస్ తీసుకుని వాటన్నిటి నేను ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను. సో మీకు ప్రతిసారి చేసినప్పుడు కూడా ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం ట్రై చేస్తాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి ఓకే, ఇక్కడ ఒక డేట్ అయితే తీసుకున్నాను. సో మామూలుగా ఏదైతే యూటీసీ ఉందో దాన్ని ఐఎస్టీకి కన్నా కన్వర్ట్ చేసి వాటన్నిటిని మామూలుగా ప్రాపర్గా డిఫైన్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ ఒక రెండు సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ సెకండ్ అన్న పేరు డిఫైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం లేదన్నమాట, జస్ట్ ఒక నెంబర్స్ డిఫైన్ చేసాం ఇక్కడ కూడా. ఓకే, నథింగ్, జస్ట్ డమ్మీ యాక్టివిటీస్ అనుకోండి. ఇక్కడ నుంచి ఏంటంటే సో మీకు ఇన్ కేసు పైప్ లైన్ ఈ రెండు యాక్టివిటీస్ లో ఏ యాక్టివిటీ ఫెయిల్ అయినా సరే, ఓకే ఈ రెండిట్లో సో ఏ యాక్టివిటీ ఫెయిల్ అయినా సరే మనకి సక్సెస్ అయితే ఇటు వెళ్తుంది. ఓకే చూడండి, సక్సెస్ ఎండ్ డేట్ లాగిన్ అంటే పైప్ లైన్ సక్సెస్ స్టార్ట్ ఎండ్ ఉంటుంది కదా అదనమాట. అండ్ స్టోర్ ప్రొసీజర్ అండ్ అవుట్లుక్ అంటే ఈమెయిల్ నోటిఫికేషన్ జనరేట్ చేస్తుంది. అలానే ఇక్కడ కూడా ఫెయిల్ అయితే ఇన్ కేస్ ఏ ఫస్ట్ సెకండ్ రెండిట్లో ఏ యాక్టివిటీ ఫెయిల్ అయినా సరే సో కంట్రోల్ అనేది ఇటు వస్తుంది అనమాట. ఇది డబ్బింగ్ యాక్టివిటీ ఎందుకంటే స్కిప్ చేయాలి కాబట్టి. సో దాని తర్వాత ఎండ్ డేట్ ఏంటి, యాక్టివిటీ ఏ యాక్టివిటీ ఫెయిల్ అయింది, వాటికి ఎర్రర్ మెసేజ్ ఏంటిది, అండ్ లాగ్ డేటా ఇన్సర్ట్ ఫెయిల్యూర్ ఏంటి, అంటే ఫెయిల్యూర్ క్యాప్చర్ చేయాలి, దాని తర్వాత అవుట్లుక్ అన్నమాట. ఓకే, సో మనకి మెయిన్గా ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, స్టోర్ ప్రొసీజర్ అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. సో పారామీటర్స్ ఇవన్నీ కూడా ఇందాక ఏదైతే స్టోర్ ప్రొసీజర్ లో వచ్చిన పారామీటర్స్ వాటన్నిటిని కూడా కాల్ చేస్తున్నాం. చూడొచ్చు ఎండ్ డేట్, సో ఎర్రర్ మెసేజ్, ఎందుకంటే సక్సెస్ లో ఎర్రర్ మెసేజ్ ఫెయిల్డ్ యాక్టివిటీ అనేది ఏముండదు కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రీటింగ్ యాజ్ ఎ నల్ వాల్యూస్ అనమాట. ఓకే, అండ్ పైప్ లైన్ ఎప్పుడైనా సరే సక్సెస్ అవుతుంది కాబట్టి సక్సెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి కాబట్టి దాన్ని హార్డ్ కోడ్ చేశాను. అండ్ రిమైనింగ్ వాటన్నిటి కూడా సిస్టమ్ వేరియబుల్స్ అండ్ చూసుకోవచ్చు. సిస్టమ్ వేరియబుల్స్ అనేది తీసుకున్నాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఓకే ఇది ఫెయిల్డ్ అన్నమాట. ఇక్కడ ఇక్కడ ఫెయిల్ ఇచ్చాను అండ్ ఎర్రర్ మెసేజ్ యాక్టివిటీ. ఓకే, ఎక్సెప్ట్ దిస్ వన్ రిమైనింగ్ అని కూడా సిస్టమ్ వేరియబుల్స్ కావచ్చు, కస్టమ్ గా మనం ఏదైతే వేరియబుల్స్ డిఫైన్ చేస్తాం వాటి నుంచి మనం అయితే ట్రిగ్గర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో టెస్ట్ చేద్దాం వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్, సో దట్ విల్ ఓకే. సో మీరు చూసుకోవచ్చు ఫర్ టైమింగ్ టేబుల్ లో ఏం లేదు, నథింగ్ ఈస్ దే. ఒకటి సక్సెస్ ఒకటి ఫెయిల్యూర్ చేద్దాం. సేమ్ స్టార్ట్ అవుతుంది అంటే యాక్టివిటీస్ ఏం లేవు కాబట్టి సో చాలా ఫాస్ట్గా అవుతుంది.
సో దీన్ని డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ లెవెల్స్ స్కోప్స్ అనేది చేయొచ్చు, బట్ అది నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను డిఫరెంట్ వేలో. చూద్దాం, లెట్స్ సీ. ఓకే, సో ఇట్స్ నాట్ యాక్చువల్లీ. సో ఇన్ ప్రోగ్రెస్ చూసుకోవచ్చు యాక్టివిటీస్ అన్ని కూడా. ఓకే, సో మీరు చూడొచ్చు మనకి సక్సెస్ అయితే అయింది. సో ఒకటి, సో పైప్ లైన్ నేమ్ ఏంటిది, స్టార్ట్ ఎప్పుడైంది, ఎండ్ ఎప్పుడైంది, సక్సెస్. ఓకే, పైప్ లైన్ స్టేటస్, ఎర్రర్ మెసేజ్, ఫెయిల్డ్ యాక్టివిటీ అండ్ వర్క్ స్పేస్ ఐడి. అండ్ మీరు చూస్తే వర్క్ స్పేస్ ఐడి, పైప్ లైన్ రన్ ఐడి, పైప్ లైన్ ఐడి. ఓకే, రన్ ఐడి వేరు, పైప్ లైన్ ఐడి వేరు గుర్తుంచుకోవాలి. అండ్ సో పైప్ లైన్ ట్రిగ్గర్ టైప్ అంటే ఇది షెడ్యూల్ చేస్తున్నారా, మాన్యువల్ రన్ చేస్తున్నారా. అలానే పైప్ లైన్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ పైప్ లైన్ ఐడి, ట్రిగ్గర్ పైప్ లైన్ నేమ్, ట్రిగ్గర్ పైప్ లైన్ రన్ ఐడి. ఓకే, అంటే మనం ఈ పైప్ లైన్ ద్వారా వేరే పైప్ లైన్ కాల్ చేస్తాం అలాంటప్పుడు ఆ పైప్ లైన్ ఏదైతే పేరెంట్ పైప్ లైన్ ఉందో దాని యొక్క ఐడి అండ్ రన్ ఐడి అండ్ పైప్ లైన్ నేమ్ మూడు వస్తాయి అన్నమాట. ఓకే, అది కూడా చూద్దాం గోయింగ్ ఫార్వర్డ్. అండ్ ఇక్కడ ఎటువంటి యాక్టివిటీ ఫెయిల్ అయింది కాబట్టి సో సక్సెస్ వస్తుంది. మీకు కావాలంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు, అన్ని కూడా సక్సెస్ అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫెయిల్ చేస్తాను ఏదో. ఓకే, లెట్ మీ ఫస్ట్ ఫెయిల్ చేద్దాం ఇది. సో డివైడెడ్ బై 1 కామన్. ఓకే, ఏదో ఒకటి సంథింగ్ రన్. ఓకే, దట్స్ ఇట్. సో దీన్ని ఇంకా కొంచెం మోడిఫై చేసి ఇంకా ఎఫెక్టివ్గా చేయొచ్చు, బట్ నేనైతే ట్రై చేస్తాను. చూద్దాం, let's see. ఓకే, ఫెయిల్ అయింది ఫస్ట్. ఇమ్మీడియట్గా ఎర్రర్ కల్ వచ్చేసింది, చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫెయిల్ అయింది కదా, సో లెట్స్ సీ. చూడొచ్చు ఇక్కడ మనకి. సో అటెంప్ట్ టు డివైడ్ an ఇంటీజర్ డెసిమల్ వాల్యూ బై 0 ఫంక్షన్ డివైడర్. ఏ యాక్టివిటీ ఫెయిల్ అయింది, ఫస్ట్ ఫెయిల్ అయింది. ఇక్కడ స్టేటస్ ఏమి వచ్చింది, ఫెయిల్. మీరు అబ్జర్వ్ చేస్తే వర్క్ స్పేస్ ఐడి సేమ్, కానీ పైప్ లైన్ రన్ ఐడి, సో పైప్ లైన్ రన్ ఐడి డిఫరెంట్, కానీ పైప్ లైన్ ఐడి డిఫరెంట్, వర్క్ స్పేస్ సారీ పైప్ లైన్ ఐడి వర్క్ స్పేస్ ఐడి రెండు కూడా సేమ్, కానీ ప్రతిసారి ఎగ్జిక్యూషన్ కి పైప్ లైన్ ఐడి అనేది మారుతుంది. ఓకే, అది ఒకటి నోట్ ఇచ్చాను, అర్థమైంది కదా. మీకు కావాలంటే ఇంకొక యాక్టివిటీ కూడా ఫెయిల్ చేస్తాను, సో డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు అనుకోవచ్చు ఇన్ని యాక్టివిటీస్ ఇచ్చేయాలా జస్ట్ ఇది క్యాప్చర్ చేయడానికంటే, కొన్నిసార్లు అవసరం, కొన్నిసార్లు ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే, ఏం చేయొచ్చు, సో ఫార్మాట్ ఇదే టైంలో BTC నౌ నుంచి ISP. ఓకే, సంథింగ్. సో ఓకే, సమ్ కైండ్ ఆఫ్ ఎర్రర్ అని త్రో చేయాలని అనుకుంటున్నాను, చూద్దాం. అంటే ఎర్రర్ ప్రాపర్గా ఉంటేనే త్రో చేస్తే ఏంటనేది కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది. చేసిందా కానీ లాగిన్ అవుతుంది. ఓకే, చూడొచ్చు. The variable second of type integer cannot be initialized updated with the value of string the variable something. ఓకే, సో మనం ఏదో మిస్టేక్ చేయడం ఇలా ఖచ్చితంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు, సో ఐడీస్ కావచ్చు, పైప్ లైన్ నేమ్, స్టార్ట్ ఎప్పుడైంది, ఎండ్ ఎప్పుడైంది, అండ్ పైప్ లైన్ స్టేటస్, ఎర్రర్ మెసేజ్, ఈ యాక్టివిటీ ఫెయిల్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అలానే వర్క్ స్పేస్ ఐడి, పైప్ లైన్ రన్ ఐడి అండ్ పైప్ లైన్ ఐడి. సో ఇది కూడా ఏం చేయాలి ఏంటనేది, సో నేను ఇంకొక పైప్ లైన్ ద్వారా ఒక పైప్ లైన్ వేరే పైప్ లైన్ కాల్ చేసినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేది కూడా నేనైతే సో మీకైతే క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో దీన్నే కాదు ఇంకా డిఫరెంట్ వర్షన్స్ లో నేను ఇంకా మీకు చూపిస్తాను. మోర్ ఓవర్ మనకి ఈమెయిల్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా, అది కూడా చూడండి. సో ఇది ఫెయిల్ అయింది, ఇదే కదా మనకి ఎర్రర్ మెసేజ్ వచ్చింది, అలానే ఇది కూడా
సో మెసేజ్ వచ్చింది, ఇదేమో సక్సెస్ అయినా. ఓకే, సో ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా సో ట్రిగ్గర్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది అనమాట. అలానే ఏదైనా డేటా ఇన్సర్ట్ చేసిన వాటిని HTML టేబుల్ ఫార్మాట్ కింద కూడా మనం అవుట్లుక్లో సెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అది కూడా మీకు చూపిస్తాను, సో దట్ మీకు ఫుల్ క్లారిటీ అనేది రావడానికి ఎంత కస్టమైజేషన్ పాసిబిలిటీ ఉంటే అంతవరకు నేను డీప్ డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యూ క్యాన్ నెక్స్ట్ వీడియో. బాయ్.